నేను ఆయన ఎప్పుడు రవణ అంటుంటాను ముద్దుగా. సో నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి నాకు తెలిసి ఆయన నా పరిచయం ఏర్పడింది. నన్ను చూసి షాక్ అయ్యాడు. అప్పటికిప్పటికి పెద్ద మారలేదు అబ్బాయి అని. ఏం చేద్దామని ట్రై చేస్తున్నాను, ఏదో తగ్గుదామని. ఆయన గుర్తుందో తెలియదు కానీ ఓ రోజు అర్ధరాత్రి ఫోన్ చేశాను. ఓ రోజు షూటింగ్ అయిపోయి ఇంటికి వెళ్తుంటే ఈడియట్ సినిమా పోస్టర్ అలా చూసి ఆయనకు ఫోన్ చేశాను. నాకెందుకో చాలా ఆనందంగా ఉంది ఆ పోస్టర్ చూస్తుంటే. రమణ అంటే నిజంగా నువ్వు బాగుండాలి అని అన్నాను ఆ రోజు. ఆయన ఒక అసోసియేట్ డైరెక్టర్గా జీవితాన్ని మొదలుపెట్టి క్యారెక్టర్ రోల్లు వేసుకుంటూ ఈరోజు అగ్రకథానాయకుల్లో ఒకటిగా రావడం అనేది ఇట్ ఈస్ రియలీ హిజ్ అచీవ్మెంట్ and is really an inspiration for a lot of people in this industry.